వాల్యూని ఇస్తాం. ఒకవేళ లెఫ్ట్ పాయింటర్లో ఉన్న వాల్యూ రైట్ పాయింటర్లో ఉన్న వాల్యూ కంటే పెద్దది, లైక్ ఇలా ఇప్పుడు 4 అనేది 3 కంటే పెద్దదైనప్పుడు మనం స్వాప్ చేస్తాం. లేదంటే అది అలానే ఉంటుంది, జస్ట్ లెఫ్ట్ మైనస్ మైనస్ రైట్ ప్లస్ ప్లస్ చేస్తాం అంతే. ఒకసారి మీరు బాగా గమనించండి, ఇక్కడ 3 ఇక్కడ 4 వచ్చేస్తుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్తుంది, రైట్. లెఫ్ట్ మైనస్ మైనస్ రైట్ ప్లస్ ప్లస్. ఇక్కడ మీరు బాగా గమనించినప్పుడు లెఫ్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 2, రైట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 7. సో ఇప్పుడు 2 లెస్ దాన్ 7, ఎస్ ట్రూ అయినప్పుడు మనం ఇంకా దాన్ని ఏం మార్చాం, దాన్ని అలాగే ఇంకా అక్కడి దాకా ఆపేస్తాం. అయితే ఇక్కడ మనకి ఏమొచ్చాయి ఇప్పుడు లాస్ట్కి 1 2 3 0, ఇక్కడ ఏమొచ్చాయి 5 4 7 8 9. సో మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే ఈ 4 ఈ 5 మనకి అవి ఉండాల్సిన పొజిషన్స్కి వచ్చాయి అంతే. బట్ ఇవి ఇంకా సార్ట్ కాలేదు, అంటే ఇక్కడ 0 1 2 3 రావాలి, ఇక్కడ 4 5 7 8 9 రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ మీకు ఇష్టం వచ్చిన సార్టింగ్ ఆల్గరిథం తీసుకొని సార్ట్ చేసేయండి. అప్పుడు మనకి ఇక్కడ 0 1 2 3 వస్తాయి, ఇక్కడ ఇది వచ్చేస్తుంది.